Hi, Hello, hello, Hamid ji, how are you? I am good. How are you? Hello, Naru. All good. Yeah, all good. Yeah. So, I think some of them You are don't sleep joined. in the evenings? Sorry, afternoon. Usually no. Usually no. నేను కొంచెం తొందరగానే రాత్రి తొందరగానే. Oh, nice. Shall we start, sir? యా షూర్ అండి. యా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనతో డాక్టర్ అమిత్ గారు ఉన్నారు. సో తనతో మాట్లాడి ఈ కోవిడ్ టైంలో ఈ షుగర్ గురించి, తర్వాత డయాబెటీస్ని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి అనే దాని మీద మాట్లాడదాం ఒక 10 minutes. సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఈ కోవిడ్ అప్పుడు ఈ షుగర్స్ బాగా పెరిగిపోయి అందరికి ఇట్లా ఈ సో బ్లాక్ ఫంగస్ కానీ వీటి గురించి ఎట్లా కంట్రోల్ ఎలా పెట్టుకోవాలి? సో మనం కోవిడ్ ప్రత్యేకంగా చూసుకుంటా ఉంటే మనం స్టీరాయిడ్స్ అనేవి వాడుతున్నాం అండి. సో కోవిడ్ లో చాలా మందిలో హాస్పిటలైజ్ పేషెంట్స్ లో స్టీరాయిడ్స్ వాడడం జరుగుతుంది. ఈ స్టీరాయిడ్స్ లో ప్రత్యేకత ఒకటి ఉన్నది ఏంటంటే ఇది షుగర్ ని పెంచుతుంది. సో ఎలాంటి స్టీరాయిడ్ ఇచ్చినా కూడా మీరు ఓరల్ స్టీరాయిడ్ లేకుంటే ఇంజెక్షన్ పరంగా తీసుకుంటే ఖచ్చితంగా షుగర్స్ అనేవి పెరుగుతాయి. సో హైపర్ గ్లైసిమియా అంటాం దీన్ని, స్టీరాయిడ్ ఇండ్యూస్ హైపర్ గ్లైసిమియా అంటాం. డయాబెటీస్ అనేది లేబుల్ చేయం మా పేషెంట్ లో. సో ఇలాంటి వాళ్ళలో స్టీరాయిడ్ ఇండ్యూస్ హైపర్ గ్లైసిమియా వల్ల ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా వాడాల్సిన బాధ్యత ఉంటుంది. సో మా పేషెంట్స్ చాలా మంది డౌట్ ఏంటి, నాకు ఇప్పుడే డయాబెటీస్ వచ్చేసిందా, నాకు స్టార్టింగ్ లోనే మీరు ఇన్సులిన్ వాడుతున్నారా, ఇవన్నీ తప్పండి. సో స్టీరాయిడ్ ఇండ్యూస్ హైపర్ గ్లైసిమియాలో ఇన్సులిన్ వాడడమే చాలా మంచి ట్రీట్మెంట్ అనేది. ఇంకొకటి, ఎవరిలో బ్లాక్ ఫంగస్ కనిపిస్తుంది. సో చాలా మందికి డౌట్స్, ఇప్పుడు నాకు బ్లాక్ ఫంగస్ ఉందా. సో బ్లాక్ ఫంగస్ అనేది ఈ మ్యూకర్ మైకోసిస్ యాక్చువల్లీ డయాబెటిక్స్ లో ఉంటుంది. కానీ ఎవరు స్టీరాయిడ్స్ వాడుతున్నారో వాళ్ళ షుగర్స్ కంట్రోల్ లేకపోవడం. సో ఇప్పుడు నేను ఇన్సులిన్ వాడానని చాలా మంది వాడను అని గట్టితనంతో ఉంటే వాళ్ళలో షుగర్స్ కంట్రోల్ ఉండకపోవడం. అంటే 120 నుంచి 180 లోపల మనం షుగర్స్ ని పెట్టుకుంటే ఖచ్చితంగా వారిలో ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ రాకపోవడానికి 0% అనే ఆస్కారం అని చెప్పకుండా చాలా తక్కువ ఉంటుందండి వాళ్ళలో రావడం. కానీ ఆన్ ది అదర్ సైడ్ మనం చూసుకుంటా ఉంటే 500, 300, 400 అనే ఇలాంటి లెవెల్స్ కంటిన్యూస్ గా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా దేర్స్ అ హయ్యర్ రిస్క్. సో రిస్క్ అనేది చాలా పెరిగిపోతుంది, 3-fold రిస్క్ పెరిగిపోతుంది వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు డయాబెటీస్ వాళ్ళలో. సో డయాబెటీస్ తో కోవిడ్ తో బాధపడిన వాళ్ళు డయాబెటీస్ వచ్చింది స్టీరాయిడ్ ఇండ్యూస్ హైపర్ గ్లైసిమియా వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. దాంట్లో ఒకటి మ్యూకర్ మైకోసిస్. మ్యూకర్ మైకోసిస్ అంటే ఏంటి, ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్ గానే మన శరీరంలో డయాబెటిక్ వాళ్ళలో కనిపిస్తుంది. సో ఈ హైపర్ గ్లైసిమియా, షుగర్స్ ఎక్కువ అయినప్పుడు మన శరీరంలో ఉన్న నార్మల్ ఇమ్యూనిటీ కన్నా ఇది మన శరీరంలో ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. సో కోవిడ్ లోనే ఇమ్యూనిటీ తగ్గుతుంది, దాంతో పాటు షుగర్ ఎక్కువ అయినప్పుడు ఇంకా ఇమ్యూనిటీ తక్కువ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. సో ఈ ఫంగస్ అనేది ఎక్కువగా ప్రమాదం చేస్తుంది. సో మ్యూకర్ మైకోసిస్ ఏమేం చేయొచ్చు. సో మ్యూకర్ మైకోసిస్ వచ్చేసి మన నోస్ రైనో ఆర్బైటల్ మ్యూకర్ మైకోసిస్ అంటాం. రైనో ఆర్బైటల్ అంటే ఏంటి, రైనో అంటే నోజ్. ఈ నోజ్ లో ఎక్కువగా ఉండి నోజ్ లో ఇట్ స్టార్ట్స్ లివింగ్, మళ్ళీ పెరిగి ఇట్ స్టార్ట్స్ అసెండింగ్. సో ఎప్పుడన్నా కూడా నోజ్ నుంచి మీద పోవడం లేకుంటే ఫ్రంట్ గా పోవడం. సో ఫ్రంట్ లో ఏముంటుంది, కంటి మీద ప్రభావం చూపించడం, రెడ్ గా అవ్వడం కంటి, లేదా వాపు రావడం, బయట ప్రాప్టోస్ అంటాం, మన భాషలో ప్రాప్టోస్ అంటాం, బయట రావడం, ఐలిడ్ స్వెల్లింగ్ గా రావడం, మసగ్గా కనిపించడం, ఇవన్నీ లక్షణాలు. లేదా ఒకటేసారి మంచిగా ఉన్న తర్వాత హెడేక్స్ రావడం, విపరీతమైన హెడేక్స్, కొందరికి ఫిట్స్ కూడా రావడం, అలాంటివి కూడా చూసామండి. దీనివల్ల బ్లైండ్నెస్ వస్తుంది అంటున్నారు, నిజమేనా? బ్లైండ్నెస్ కూడా అవునండి. సో లేటర్ స్టేజెస్. సో ఏమవుతుంది, ఏ ఇన్ఫెక్షన్ కూడా రెటినా మీద వెళ్ళి దాని తర్వాత ఆప్టిక్ నర్వ్ ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు డెఫినెట్ గా బ్లైండ్నెస్ రావచ్చు. సో దిస్ గోస్ అండ్ ఎఫెక్ట్స్ ద ఆప్టిక్ నర్వ్. సో ఎలా మనం హర్పీస్ ఇన్ఫెక్షన్ లో కూడా, హర్పీస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా హ్యాస్ అ ప్రొపెన్సిటీ టు నర్వ్స్.
might be this fungus also has a propensity to the nerve involvement, could be one of the reasons అండి blindness రావడానికి. ఇది మెడికల్ ఎమర్జెన్సీయా లేకపోతే నిదానంగా ట్రీట్ చేయొచ్చు? చూడండి, ఇది డెఫినెట్ గా మెడికల్ ఎమర్జెన్సీ. సో దీంట్లో మనము ఆగుదాము అనేది ఉండదు, ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ మన మంచి యునో ఎన్విరాన్మెంట్ ని ఇస్తున్నాము. ఈ ఫంగస్ ని పెరగడానికి ఎన్విరాన్మెంట్ ఇస్తే అది ఇన్వేసివ్, సో ఇట్స్ వెరీ ఇన్వేసివ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వేసివ్ మ్యూకార్మైకోసిస్ అంటాం. దీని పేరులోనే ఇన్వేసివ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనిమీ, it starts invading. So invasive mucormycosis is a medical emergency, needs to be treated with injections like antifungals like amphotericin B. Amphotericin B లో కూడా రెండు రకాల amphotericin B ఉంది. ఒకటి కన్వెన్షనల్ which can cause sometimes hypokalemia and other problems also like renal failure, but the newer ones like amphotericin B which is liposomal can be used. But now with a lot of shortage, I think there are other drugs also which are being used అండి. కానీ నాకు బ్లాక్ ఫంగస్ ఉంది అని నిర్ధారణ కాకుండానే నేను యాంఫోటెరిసిన్లు తీసుకుంటాం, అలాంటివి చేయకూడదు. సెల్ఫ్ మెడికేషన్ టు ప్రివెంట్. అంటే ఇప్పుడు కరోనా తగ్గి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇది? ఎస్, అవునండి. సో మీరు చెప్పిన మంచి పాయింట్. సో ఇప్పుడు ఇంకొకటి ఏం చూస్తున్నాం మేము యాజ్ అన్ ఎండోక్రైనాలజిస్ట్, నేను చూసే కేసుల్లో ఏంటంటే అండి, న్యూ ఆన్సెట్ డయాబెటీస్ అనేది చాలా పెరిగింది. సో మేము ఇప్పుడే ఐ వాజ్ జస్ట్ రీడింగ్ అన్ ఆర్టికల్ మీ ఇంటర్వ్యూ ముందే, దే ఆర్ సేయింగ్, సైంటిస్టులు ఏమంటున్నారంటే ఈ కోవిడ్ వైరస్ వల్ల పాన్క్రియాటిక్ బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. సో ఈ పాన్క్రియాటిక్ బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతే మన శరీరంలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వట్లేదు. కాబట్టి డయాబెటీస్ చాలా మందిలో న్యూ ఆన్సెట్, కొత్తగా ఉన్న డయాబెటీస్ ని చేస్తుంది. సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి వెళ్ళారు, మీకు ఇంట్లో కూడా స్టీరాయిడ్స్ ఇచ్చారంటే దయచేసి ఒక గ్లూకోమీటర్ చిన్న డివైస్ మీరు ఇంట్లోనే చెక్ చేసుకోండి. ఒకవేళ 180 కన్నా మీకు షుగర్స్ ఎక్కువగా కనిపిస్తా ఉంటే, మేమందరం ఆన్లైన్ లో ఉన్నాం, మీరు దయచేసి ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. షుగర్స్ ని ప్రత్యేకంగా యూ విల్ హ్యావ్ టు కీప్ ఇట్ వెల్ ఇన్ కంట్రోల్. సో షుగర్స్ మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ఇన్ఫెక్షన్ 20 times లెసర్ గా ఉంటుంది, 100%. ఇంకోటి, వాట్ ఈస్ ద రీజన్ బై ఎందుకు కరోనా వాళ్ళకి షుగర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది? సో దీస్ 2 reasons. నేను ఒకటి ఏమన్నానంటే వైరల్ డిస్ట్రక్షన్, వైరస్ వల్ల పాన్క్రియాటిక్ సెల్స్ డిస్ట్రక్ట్ అవ్వడం. సెకండ్ ఏంటంటే అండి, మనం ఇది కరోనా అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా మంది వస్తున్నారు. సో పేషెంట్స్ మేము చాలా మంది మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా షుగర్ చెక్ చేయించుకోలేదు. సో వాళ్ళ నిజంగానే ఉన్న షుగర్ బయటపడింది. దట్ ఈస్ వన్ మోర్ కేస్ అండి. సో దట్ ఈస్ వన్ మోర్ కేస్. సో 3 scenarios ఇన్ కోవిడ్ వీఆర్ సీయింగ్. వన్ థింగ్ is they are an undetectable diabetes which has just come out due to the screening done in the hospital or in the OPD. Second is a new onset true diabetes which is coming in post COVID. Third is a steroid induced hyperglycemia. సో నాకు నిజంగానే షుగర్ ముందు ఉండిందా లేదా ఇప్పుడు వచ్చిందా, దీన్ని చెప్పడానికి కారణం ఒక సింపుల్ టెస్ట్, HbA1c అండి. సపోజ్ మీ HbA1c చాలా ఎక్కువగా ఉంది, సో ఇది చెప్పేది ఏంటి, గత 3 నెలల నుంచి మీకు షుగర్ ఉన్నట్టే చెప్తుంది. అదొక పాయింట్ అండి టువర్డ్స్ సేయింగ్ మీకు డయాబెటీస్ ఉండొచ్చు కానీ బయట కనిపించలేదు, మీరు ఎప్పుడు టెస్ట్ చేయించుకోలేదు. ఒక పేషెంట్ నా దగ్గర వస్తాడు, HbA1c 7 అలా ఉంటే, it's a probability that the patient had steroid induced hyperglycemia, just mildly elevated because of the steroid. So ఇప్పుడు మేము చూసేది కూడా మేము చూసేది, I have been seeing a lot of type 1 diabetes which are coming post COVID అండి. సో పిల్లల్లో కూడా I am seeing a lot of type 1 diabetes which are usually coming post COVID now. సార్ కింద ఒకళ్ళు అడుగుతున్నారు చూడండి, వాట్ ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ 14 HbA1c, వాట్ షుడ్ హీ డు? Yeah, so if he was post COVID 14 HbA1c, any person who is having HbA1c more than 10, the definite recommendation is to start on a basal insulin or a combination of insulin plus a DPP-4 inhibitor, and a metformin is my drug of choice, what I will use in the patient. And definite before all this is to go on a strict diabetic diet, which is the major corner pillar
of your treatment. సో అదర్ టిప్స్ ఏంటి సార్? అదర్ దాన్ దిస్ కోవిడ్ పేషెంట్స్ Yeah. ఎక్సర్సైజ్ ఏమైనా చేయొచ్చా? డయాబెటిస్‌ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఎట్లా కంట్రోల్ డెఫినెట్లీ పెట్టుకోవాలి? అండి, డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. మనం లాస్ట్ ఇయర్ లో కూడా లాక్డౌన్ అప్పుడే డిస్కస్ చేసాము. సో యూజువల్ గా చూడండి, మన ఇంట్లోనే మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ ఏంటి? మీ టెరెస్ లో అన్నా బ్రిస్క్ వాకింగ్ చేయండి, ఇంట్లో అన్నా 30 minutes బ్రిస్క్ వాకింగ్ చేయండి. లేదా మీకు స్టెప్స్ ఉంటే, ఇంట్లో డ్యూప్లెక్స్ హౌస్ లాంటి హౌస్ ఉంటే, ప్లీజ్ స్టార్ట్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ ద స్టెప్స్. లేదా సింపుల్ యోగా, మీరు ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ నైట్ ఆసనాస్ చేయండి. అవన్నీ కాకుండా మీరు కొంచెం యంగ్ గా ఉండి వెయిట్ లాస్ చేయాలనుకుంటే స్క్వాటింగ్, స్కిప్పింగ్ ఇలాంటివి చేయొచ్చండి. లేదా యూ కెన్ గెట్ దట్ స్టెప్పర్ aerobics చేయండి. లాట్ ఆఫ్ aerobics నౌ ఆర్ అగైన్ ఆన్లైన్. సో అన్ని ఆన్లైన్ జిమ్స్ కూడా వచ్చేసాయి. సో డెఫినెట్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఆర్ ఆసనాస్, climbing up and down, jogging in your house only if you can, in your compound wall, or if you are in a flat, then you definitely have to do indoor activities only, skipping or your asanas, which I can tell you. ఓకే. థ్యాంక్స్ అమిత్‌జీ. ఎందుకంటే మనం క్రిస్ప్‌గా పెడదాం అనుకున్నాము. మనకి ఇది ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. Yeah. యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్. I సో think మళ్ళీ మనం జాయిన్ అవుదాం. are the ఒక క్వెషన్ అడుగుతున్నాను. results of COVID diabetes published with yoga? I think he's one of our senior endocrinologists who has joined from Trivandrum. He's Mohan Shenoy. So I think I am not sure if any COVID diabetes published with yoga. I'm not sure. I think he could only add maybe in the comments next time, right? Yeah. Thank ఓకే. you. థ్యాంక్స్ డియర్. థ్యాంక్ యూ సో మచ్. Thanks, Andy. See you. థ్యాంక్స్ Stay అండి safe. జాయిన్ Bye. అయినందుకు. Yeah. Bye. Bye. Thank you. Can we end? How? యా. Yeah. మీరు end చేస్తున్నారా? Yeah. చేయండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ.